హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి 12వ పీఆర్సీలో జీతాలు ఏ విధంగా పెరగచ్చు అనే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, చాలామందికి ఇక్కడ డౌట్ అండి. ఈ పీఆర్సీ అనేది సచివాలయ ఉద్యోగులకి, ఎంప్లాయీస్‌కి కూడా వర్తిస్తుందా అని అయితే అడుగుతున్నారు. సో, సచివాలయ ఉద్యోగులకి 100% పీఆర్సీ అనేది వర్తిస్తుందండి. సో, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో తోటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ నమస్కారం అండి. 12వ పీఆర్సీ గురించి తెలుసుకుందాం. పీఆర్సీ అంటే ఏమిటి? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రివిజన్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, పే స్కేల్స్‌లో అయితే మార్పులు తీసుకొస్తూ ఉంటాయి. ప్రస్తుతం 11వ పీఆర్సీ కొనసాగుతుంది. కానీ 12వ పీఆర్సీ జూలై 2023 నాటికే అమల్లోకి రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగింది. సచివాలయ ఉద్యోగుల జీతాలు. సో, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పే స్కేల్స్ వచ్చే అవకాశం గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాము. ఎవరికి ప్రస్తుతం ఎంత జీతం వస్తుందో అనేదైతే 12వ పీఆర్సీ ప్రకారం ఎంత పెరుగుతుందో అనేది అంచనా వేయడం ఈ వీడియోలో చూద్దాం. ఇదివరకే మీకున్న జీతం అందులో డిఎన్ఎస్ అలవెన్స్ మరియు ఫిట్మెంట్ జీతం పెరుగుదల శాతం అంటాము. కలిపి కొత్త బేసిక్ పే ఎలా ఉంటుందో చూద్దాం. ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ పే అనేది రూ. 23,780గా ఉంటే డిఏ మరియు ఫిట్మెంట్‌ని 23%తో కలిపినట్లు అనుకున్నట్లయితే కొత్త బేసిక్ అనేది రూ. 37,256 అవుతుంది. పెరిగిన జీతం. ఇందులో డిఏ మరియు హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ కలిపి మీ గ్రాస్ సాలరీ మొత్తం జీతం ఎంత అవుతుందో చూద్దాం. సో, ప్రస్తుతం జీతం కంటే 8,000 నుంచి 10,000 వరకు ఎక్కువగా రావచ్చు. సో, ఈ పెరుగుదల అనేది 23% ఫిట్మెంట్ లేదా 33% ఫిట్మెంట్ బట్టి అయితే మార్పు ఉండవచ్చు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ. సో, మీ గ్రాస్ సాలరీ కనీసం 42,000 దాటే అవకాశం అయితే ఉంటుందండి. కొత్త పీఆర్సీ గనక ఏర్పాటైనట్లయితే. ఇదే 12వ పీఆర్సీ అమలు కాగానే మీకు లభిస్తుంది. ఇంకా డిఏ, హెచ్ఆర్ఏ కలిపి మరింత పెరుగుతుంది అనే అంచనాలైతే ఉన్నాయి.